కేక్ క్రమ్ కోట్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్న్ టేబుల్ స్టాండ్ ఉండాలి, కేక్ బేస్ ఉండాలి, తర్వాత 3 లేయర్స్ ఆఫ్ కేక్ పీసెస్ అండ్ వైట్ చాకో చిప్స్ అండ్ షుగర్ సిరప్ అండ్ పైనాపిల్ క్రష్ అండ్ విప్పింగ్ క్రీమ్ అయితే ఉండాలి. తర్వాత ఈ కేక్ కదిలిపోకుండా ఉండడానికి నేనైతే టర్న్ టేబుల్ స్టాండ్ మీద ఒక కర్చీఫ్ వేసుకున్నాను. దానిపైన కేక్ బేస్ పెట్టి 1 లేయర్ ఆఫ్ విప్పింగ్ క్రీమ్ అయితే అప్లై చేశాను. దాని తర్వాత ఫస్ట్ లేయర్ ఆఫ్ కేక్ పీస్ అయితే పెట్టి దాంట్లో షుగర్ సిరప్ అయితే సోక్ చేశాను. అండ్ తర్వాత షుగర్ సిరప్ తర్వాత అయితే విప్పింగ్ క్రీమ్ అయితే అప్లై చేశాను. 1 లేయర్ ఆఫ్ విప్పింగ్ క్రీమ్. దాన్నైతే నేను విప్పింగ్ క్రీమ్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను విత్ ద హెల్ప్ ఆఫ్ స్పాచులా. అండ్ నేను ఏ విధంగా అయితే అప్లై చేస్తున్నానో చూడండి టెక్నిక్స్. అండ్ సైడ్‌కి కూడా మనం విప్పింగ్ క్రీమ్ అయితే అప్లై చేసాము. తర్వాత అయితే పైనాపిల్ క్రష్ అయితే 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తాము. తర్వాత వైట్ చాకో చిప్స్ అయితే యాడ్ చేశాను. తర్వాత సెకండ్ లేయర్ ఆఫ్ కేక్ పీస్ అయితే పెట్టి దాంతో సేమ్ పైనాపిల్ షుగర్ సిరప్‌తో అయితే సోక్ చేశాను. తర్వాత విప్పింగ్ క్రీమ్ అయితే అప్లై చేశాను. విప్పింగ్ క్రీమ్ టోటల్ కేక్ కవర్ అయ్యేటట్టయితే స్ప్రెడ్ చేశాను. తర్వాత నేను ఎలా క్రమ్ కోట్ చేస్తున్నానో చూడండి ఫినిషింగ్. నెక్స్ట్ విప్పింగ్ క్రీమ్ తర్వాత అయితే పైనాపిల్ క్రష్ అయితే 2 స్పూన్స్ యాడ్ చేశాను. తర్వాత వైట్ చాకో చిప్స్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఫైనల్‌గా థర్డ్ లేయర్ ఆఫ్ కేక్ పీస్ అయితే పెట్టాను. పెట్టిన తర్వాత సేమ్ షుగర్ సిరప్ అయితే అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత అయితే విప్పింగ్ క్రీమ్ అయితే అప్లై చేశాను. విప్పింగ్ క్రీమ్ అయితే ఇప్పుడు టోటల్ కేక్ అంతా కవర్ అయ్యేటట్టు అయితే విప్పింగ్ క్రీమ్ అయితే అప్లై చేయాలి. అండ్ ఈ ప్యాలెట్ నైఫ్‌ని చూడండి నేను ఎలా అయితే పట్టుకున్నానో నేను చేస్తున్న ప్రాసెస్‌ని అయితే అబ్జర్వ్ చేయండి. అండ్ కేక్ బేస్ మీద ఎక్స్ట్రా క్రీమ్ ఉంది కదా, అదైతే నేను ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ యూస్ చేసి అయితే రిమూవ్ చేశాను. అండ్ దాని తర్వాత అయితే ఒకసారి ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసాను. చూడండి మనకి కేక్ క్రమ్ కోట్ అయితే అంత నీట్‌గా వచ్చింది. అండ్ మీకు ఫుల్ వీడియో కావాలంటే జీశ్రీ క్రియేషన్స్ అని యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.